ఇగో ఏం తింటావు? బజ్జీలు చేయన్నా? గదే చేసి పెడతావు గాని వరుసని నేనంటే నీకు అంత ఇష్టమైందే. ఎందుకు నేనంటే అంత ఇష్టం? ఏమో అంతే, ఇక నువ్వంటే ఇష్టం గంతే. నేను అదృష్టవంతుని. ఇగో బజ్జీలు పాపడాలు ఇంకేమైనా ఏతే చెయ్యి, సరేనా? అగో ఫోన్ వస్తుంది. హలో మేడం, పైసలా? సరే మేడం, వేపిస్తా. 370 రూపాయలా? వేపిస్తా మేడం. ఓకే, మంచిది మంచిది మేడం, మంచిది. ఎవరెవరు ఫోన్ చేసింది? ఎవరు? ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయిందని ఒక మేడం ఫోన్ చేసి గుర్తు చేస్తాంది 370 రూపాయలు బ్యాలెన్స్ చేసుకోవాలి అని చెప్పింది. సరే మంచిది మేడం, రేపు వేపిస్తా అన్నట్టుగా నేను మాట్లాడినా. అంటే 370 రూపాయలు వేపిస్తావా అయితే? ఏపీయాలే కదనే పాప. మేడం గుర్తు చేసి మరీ చెప్పే. అదేవతో ఫోన్ చేసి 370 రూపాయలు ఫోన్ వేయాలి అంటే ఏపిస్తానంటాను. నేనేమో మా అవ్వగారు ఇప్పించిన చీరకు జాకెట్ కుట్టించుకుంటే 250 రూపాయలు అంటే పైసలు లేవంటాను. ఎవతారు అసలు? ఎన్ని రోజుల నుంచి నీకు ఇట్లా ఫోన్ చేస్తాంది? అయ్యో అది కాదే, ఆమె కస్టమర్ తరపున బ్యాలెన్స్ చేసుకోమని ఫోన్ చేస్తుంది అప్పుడప్పుడు. నాకు ఈ ముచ్చట ఎప్పుడు చెప్పలే. అప్పుడప్పుడు ఎప్పటికి ఫోన్ చేస్తాను అయితే. ఎప్పటికి బ్యాలెన్స్ అయిపోయినప్పుడు బ్యాలెన్స్ చేసుకోమని అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంది. అది ఫోన్ చేసుడేందో, నువ్వు బ్యాలెన్స్ ఏతనడేందో. ఈ కాడ నుంచి నీకు తిండి బంధు. మా ఇద్దరన్నా పిలిపించి పొట్టు పొట్టు కనిపిస్తావు నేను. అయ్యో ఇప్పటి దగ్గర మంచుకుంటే కాదే. ఇది పాల్గొని ఇది ఇప్పుడే నా బ్యాలెన్స్ చేసుకోమని. ఇది కస్టమర్ కేరే, ఉట్టిదే నెంబర్ ఉట్టిదే చూస్తూ పేరు ముచ్చి. ఏ ముచ్చి లేదు. మా అన్న వచ్చినాక అన్ని తెలుస్తుంది. ఎప్పటికి ఫోన్ చేస్తుందని నువ్వే చెప్పబడుతుంది. అయ్యో ఏంద్రో ఇదో. ఉంటే అతికే ప్రేమ, లేకుంటే ఆగం చేస్తుంది.